హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకి జియోని జారీ చేయడం జరిగింది. మరి టికెట్ ధరలు ఎంత, సింగిల్ స్క్రీన్ ఎంత, మల్టీప్లెక్స్ ఎంత, ప్రీమియర్ షోలు ఎన్ని రోజుల వరకు ఈ టికెట్ హైక్స్ అనేవి ఉంటాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. సో పేపర్ ఆర్టికల్ అనేది పట్టడం జరిగింది. అఫీషియల్ గా ఈ రోజు వాళ్ళు ఇస్తారు ఆ జియో అనేది, ఆర్డర్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి. సో ఇప్పుడు అసలు ఎంత ఏంటనేది ఆర్టికల్ ఏం రాస్తున్నది చదివి వినిపిస్తాను. ఈనాడు అమరావతి, ఈనాడు పేపర్లో వేయడం జరిగింది. రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా టికెట్ ధరలు పెంచేందుకు జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోకు టికెట్ ధర 600 రూపాయలు జిఎస్టితో కలిపి. ఇది పెరగచ్చు తగ్గచ్చు. అలాగే సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతం టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయల చొప్పున, మల్టీప్లెక్స్లలో 120 చొప్పున పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే సింగిల్ స్క్రీన్స్ లో ప్రస్తుతం ఉన్న టికెట్ ధర కంటే కూడా ఒక 10 రోజుల వరకు 100 రూపాయలు హైక్స్ ఇచ్చి టికెట్స్ అనేవి సేల్స్ చేస్తారు. అలాగే మల్టీప్లెక్స్ లో ఇప్పుడున్నటువంటి టికెట్ ధరల్లో ఒక 10 రోజుల వరకు 4 తారీఖు నుంచి అక్కడి నుంచి ఒక 10 రోజులు 125 రూపాయలు పెంచుతారు. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదన్నమాట విషయం. సో మనకి సినిమా తాలూకు హైక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో బాక్స్ ఆఫీస్ తెలంగాణతో పోల్చుకుంటే రెవెన్యూ అనేది ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ సినిమా పిచ్చోళ్ళు తెలంగాణతో పోల్చుకుంటే, తెలంగాణలో కూడా సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు, ఆంధ్ర అంటేనే సినిమా పిచ్చ. బట్ కొంచెం కంపేర్ చేసుకుంటే రెవెన్యూ అనేది ఆంధ్రాలో ఎక్కువ వస్తూ ఉంటుంది తెలుగు సినిమాలకి. అలాగే తెలంగాణలో కూడా మనకి ఈ జియో అనేది జారీ చేయాల్సి ఉంది. జియో ఇచ్చినా సరే మేము టికెట్స్ హైక్స్ అనేవి ఇచ్చినా సరే టికెట్ రేట్స్ అనేవి మేము సింగిల్ స్క్రీన్ లో పెంచదలుచుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది ఎగ్జిబిటర్లు మొన్నటి వరకు ధర్నా చేశారు. 2 రోజుల క్రితం కూడా వాళ్ళతో మీటింగ్ అయినా సరే ధర్నా చేశారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి అందరూ వెళ్ళి కలిసి కూర్చున్నారు. మరి అక్కడ ఆ మీటింగ్ లో మొత్తం అంతా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి. ఎందుకంటే ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు దానికి సొల్యూషన్ అనేది చూపిస్తారు, భరోసా ఇస్తారు, ధైర్యం చెప్తారు. మరి ఇప్పుడు తెలంగాణ జియో ప్రకారం ఎంత టికెట్ హైక్స్ ఉంటాయి, ఆ టికెట్ హైక్స్ ఇచ్చినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడినా సరే ఒక 2 బోకు బ్రదర్స్, బొకడా బ్రదర్స్ ఉన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళ వల్ల తెలుగు సినిమాకి నష్టమే తప్పితే లాభమే ఉండట్లా. వాళ్ళ కింద ఉండేటి కొంతమంది చెంచా ఎగ్జిబిటర్లు ఇదంతా చేసినటువంటి నాటకం. ఆ బోకు బొకడా బ్రదర్స్ ఎవరో మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఏదేమైనప్పటికీ పెద్దని ఎవరు అడ్డుకున్నా సరే, ఎవరు అడ్డుకోవాలనుకున్నా సరే ఈ సినిమాని ఎవడు ఆపలేడు. అదైతే తథ్యం ఫిక్స్ అయిపోయింది. డే 1 నుంచి ఊచకోత మొదలు పెట్టేశాడు. ఊచకోత బాక్స్ ఆఫీస్ ఊచకోతకి కొత్త అర్థం తీసుకొస్తాడు మన మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది. కెరియర్ లో 4వ ఇండస్ట్రీ హిట్. పాన్ ఇండియా వైడ్ గా రామ్ చరణ్ అనేవాడు కొడితే ఎలా ఉండుద్దో జూన్ 3వ తారీఖు ప్రీమియర్స్ నుంచి టాక్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత 4వ తారీఖు నుంచి అసలైనటువంటి మిస్టర్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం అనేది ఇండియా వైడ్ అందరూ చూస్తారు. సో తెలంగాణ జియో పట్ల, ఆ బోకు బ్రదర్స్ పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.